హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము బర్మింగ్హామ్కి వచ్చామన్నమాట. ఎందుకంటే మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, అక్కడ మనకి రుద్రహోమం జరుగుతుందన్నమాట. అంతే, రుద్రహోమం తర్వాత శివునికి అభిషేకం, అలంకరణ అన్నీ కూడా జరుగుతాయన్నమాట. ఈ విషయం మాకైతే తెలిసింది. సో మేమైతే టెంపుల్ కాల్ చేసి అక్కడ బుకింగ్ అవి చేసుకుని ఈ రోజు అయితే వచ్చాం అన్నమాట. మార్నింగ్ ఆ ప్రోగ్రామ్ అయితే జరిగింది. ఎలా జరిగిందో వీడియో అయితే చూడండి. లాంగ్ ట్రావెల్ తర్వాత ఇప్పుడే మేము బర్మింగ్హామ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనానికి అయితే వచ్చాము. లోపలికి వెళ్దాం పదండి. స్వామివారి రథం ఉన్నట్టుంది దీనిలో. చూడండి, ఇదే ప్రధాన గోపురం అనమాట. లోపలికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. గుడిలో అయితే మనకి గణేశుడు, కుమారస్వామి, పార్వతీ పరమేశ్వర్లు, ఇంకా వెంకటేశ్వర స్వామి, సాయిబాబా టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. మొదటిగా రుద్రహోమం అయితే చేశారన్నమాట. దీనికోసం 9:30 కల్లా టెంపుల్కి రమ్మన్నారు. మేమైతే హోటల్ నుంచి ముందుగానే స్టార్ట్ అయ్యాం గాని ట్రాఫిక్లో చిక్కుకుపోయాము. అందుకే కొంచెం లేట్ అయ్యింది. త్వరగా వెళ్దాం పదండి. ఆల్రెడీ హోమం స్టార్ట్ చేసి ఉంటారు. వెళ్ళి జాయిన్ అవుదాం. మేము ఈ రుద్రహోమంకి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నప్పుడే మనకి ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారన్నమాట. హోమానికి వచ్చేటప్పుడు 2 బొకేస్ ఫ్లవర్స్, ఫ్రూట్స్, ఇంకా ఆర్గానిక్ మిల్క్ తీసుకురమ్మన్నారన్నమాట. సో మేము ఈ రోజు పొద్దున్నే కొని ఇప్పుడైతే తీసుకొచ్చి ఇచ్చేసాం. तन्नो मित्रश्च देवेभ्यः सर्वेभ्यो शर्म पृथिवी शर्म विश्वमिदं जगते आदित्यामेव तत्प्रीणाति राजाधिराजाय पृथग्यसागिने नमो वयं वै ईश्वरनाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् आमेश्वरो वै श्रवणो ददातु वेदाय वै श्रवणाय महाराजाय वेदनादिगम्बिकाद्वै गङ्गाधरेश्वर स्वामिनः यागालयात् मूलालयालय प्रवेशकाले मन्त्रराजान् समर्पयामि। पुरस्पुरे घोर घोर करे धनुरूप धनुरूपे जने जने प्रजन प्रजन गह गह ममे बंदे बंदे अघोरात्राय उपन्नमः ओम सत्यो जानम प्रत्याम सत्यो जाय वै नमो नमः भवे भवे శివుడికి మనం తెచ్చిన పాలతో, పంచామృతాలతో, ఇంకా కొబ్బరి నీళ్లతో, ఇంకా చాలా చాలా వస్తువులతో అభిషేకం అయితే చాలా సేపు అయితే చేశారు. టెంపుల్లో నిత్యాన్నదానం అయితే జరుగుతుందన్నమాట. అందుకనే మేము లంచ్ ఇక్కడే కంప్లీట్ చేసాం. ఈ టెంపుల్లోనే అన్నదానం జరిగే హాల్ పక్కనే మనకి చిన్న హోటల్ కింద ఉందన్నమాట. సో మనకి అక్కడ అన్ని రకాల టిఫిన్స్, ఇంకా కాఫీ, టీ, ఎవ్రీథింగ్ అయితే దొరుకుతాయన్నమాట. మనం వెళ్ళాలి అనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు అన్నమాట. అయితే అక్కడికి వెళ్ళి
వడ ట్రై చేసాము, కాఫీ తీసుకున్నాము. ఇంకా పిల్లలకైతే మ్యాంగో జ్యూస్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఇక్కడే మనకు ఒక ఇండియన్ గ్రోసరీ స్టోర్ కూడా ఉందన్నమాట. దీంట్లో వెజిటేబుల్స్, ఫుడ్ ఐటమ్స్, ఇంకా దేవుడు ఐటమ్స్ కూడా చాలా దొరుకుతున్నాయి ఇక్కడ. మన బంగిరపల్లి మామిడి పళ్ళు కూడా ఇక్కడే ఉన్నాయండి. కానీ కాస్ట్ ఎక్కువ. బట్ మేము స్టిల్ ఒక బాక్స్ తీసుకున్నాం అన్నమాట. మనకి 6 ఫ్రూట్సే 20 పౌండ్స్ పడింది. అంటే ఇండియన్ రూపీస్‌లో 2000 రూపీస్ దాకా పడిందన్నమాట. శివునికి అలంకరణ ఎంత బాగా చేశారో చూడండి. స్వామినారాయణ టెంపుల్ అని చెప్పేసి మాంచెస్టర్‌లో, అంటే బర్మింగ్హామ్‌కి పక్కనే ఉండే సిటీ మాంచెస్టర్ అన్నమాట. అక్కడ టెంపుల్ ఉంటే ఈరోజు ఈవినింగ్ చూడటానికైతే వచ్చామన్నమాట. చూడండి, ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది కదా. సో లోపలికెళ్ళి చూద్దాం పదండి. స్వామినారాయణ టెంపుల్ మాంచెస్టర్ అన్నమాట. చూడండి, చాలా బాగుంది కదా. రీసెంట్గానే కట్టుంటారు. ఆర్కిటెక్చర్ మాత్రం భలే ఉంది. ఇదంతా టెంపుల్ అన్నమాట. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. చుట్టూ గార్డెన్ ఉంది. పూలు పూస్తున్నాయి, చిన్న చిన్నవి గడ్డి పూలు అన్నమాట. చూడండి, ఎంట్రన్స్లో ఎంత అందంగా ఉన్నాయో పూలు. ఇప్పుడైతే లోపలికి వెళ్దాము. ఇవి దర్శన్ టైమింగ్స్ అన్నమాట. నైట్ అయితే అయిపోయింది. ఇక్కడే పక్కనే హోటల్ ఉంటే మేము అక్కడ నుంచి ఫుడ్ అయితే తెచ్చేసుకున్నాం అన్నమాట. మన ఇండియన్ ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ఒకసారి ఏమేం తీసుకున్నామో చూసేయండి. మష్రూమ్ రైస్ కర్రీలు 3 ఇచ్చాడు 2 మష్రూమ్ రైస్, 3 కర్రీస్ 5 ఇది తడకా దాలు, ఇదేమో వెజిటబుల్ కర్రీ, ఇదేమో ఇది ఆలు మటర్ రోటీస్. అన్నది పాపం రోటీలు 2 ఓపెన్ చేస్తేనే 8 పీసెస్ కింద ఉన్నాయి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.